నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. జెండాను ఆవిష్కరించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. సాగునీరు అందకుండా చేశారంటూ కలెక్టర్కు ఫిర్యాదు. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం. కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణుల ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య శాఖాధికారి వెంకటరమణ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎయిడ్స్ వ్యాధి నివారణ చర్యలు, వాతావరణ మార్పులపైన ప్రతిజ్ఞ చేయించారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రోజురోజుకు ఎయిడ్స్ కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. హెచ్ఐవి వ్యాధి నివారణకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా క్షయ నివారణ అధికారి రవీందర్ రెడ్డి, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి సురేందర్ రెడ్డి, విద్యార్థులు, హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలర్స్, ఆశా కార్యకర్తలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క శృంగారము అరక్షితంగా చేయడం వల్ల చాలామంది కూడా హెచ్ఐవి పాజిటివ్ అంటే నేషనల్తో మరియు స్టేట్తో పోలిస్తే మన కరీంనగర్లో ఇంకా కొద్దిగా ఎక్కువనే ఉంది ఇన్సిడెంట్స్. సో అది అంతా మనకు 0.44 ఉంది. ఇంకా తగ్గించాలనేటువంటిది మనకు ఉద్దేశము. కాబట్టి ఐఎంఏ వాళ్ళ యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్లో డిస్కషన్ చేస్తే నిశ్శబ్దంగా ఉండకుండా ఈ యొక్క చర్చ రావాలని చెప్పి ఈ యొక్క అవగాహన సదస్సు మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనిది అంటే హెచ్ఐవి పాజిటివ్ కాగానే మరణం అని కాదు. ఎయిడ్స్ అనేటువంటిది ఈ యొక్క మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లకు పోతుంది. ఫస్ట్ హెచ్ఐవి వచ్చినప్పుడు కనుక మనము ఈ యొక్క ఏఆర్టీ యాంటీ రిట్రోవైరల్ థెరపీ కనుక తీసుకునేది ఉంటే వాళ్లకు ఈ యొక్క అంటే చాలా కాలం జీవించేటువంటి నార్మల్గా జీవించే అవకాశం ఉన్నది. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని రేకుర్తి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం పాదాచారులు, వాహనదారులకు స్వీట్లను పంపిణీ చేశారు. సోనియా గాంధీ 60 ఏళ్ల కలను నెరవేరుస్తూ తెలంగాణను అందించిందని గుర్తు చేశారు. కుటుంబ పాలన నుండి ప్రజలు విముక్తి పొంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో హామీలను నెరవేర్చారని తెలిపారు. ఉచిత బస్సు, విద్యుత్తు, 80,000 ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మధ్య విజయోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోనున్నామని తెలియజేశారు. ఛార్జ్ షీట్ పేరిట బీజేపీ, దీక్షా దివస్ పేరిట బీఆర్ఎస్ నేతలు ప్రజలను మరోసారి మోసం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 60 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఏర్పాటు చేస్తే గత 10 సంవత్సరాలుగా నియంత పాలన, అదేవిధంగా కుటుంబ పాలన కొనసాగింది. ఆ కుటుంబ పాలన, నియంత పాలన నుంచి విముక్తి గత సంవత్సర కాలంగా జరిగితే ఈ సంవత్సర కాలంగా ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి మరి అప్పచెప్పినప్పటికి కూడా అన్నిటినీ కూడా అధిగమిస్తూ మరి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు, ఉచిత విద్యుత్తో పాటు 50,000 ఉద్యోగాలు ఇచ్చి, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి, ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీక్షా దివస్ అని పెట్టుకొని దానికి కూడా మందిని తీసుకురావడానికి అక్రమ సంపాదన ద్వారా సంపాదించినటువంటి డబ్బులను ఇవాళ ప్రజలకు తీసుకురావడానికి వచ్చి లార్జ్ జిల్లాలో పెట్టుకొని వాళ్ళే దొంగతనాలు చేసుకొని దొరికి కేసులు పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితులలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 15 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉండి రూపాయి తీసుకురాని వాళ్ళు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలని అడుగుతా ఉన్నాం.
ఇవాళ ఏం చాతగాక కరీంనగర్ అభివృద్ధి చేయని వాళ్ళు, రాష్ట్రానికి నిధులు తీసుకురాని వాళ్ళు ఇలా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన మీద విజయోత్సవాల మీద మాట్లాడుతారని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. చెక్ డ్యాం మత్తడికి అడ్డుకట్ట వేసి రైతులకు అన్యాయం చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామంలోని చెక్ డ్యాం మత్తడిని పూడ్చివేసి తాత్కాలిక రోడ్డును నిర్మించాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. ఎలబోతారం గ్రామానికి చెందిన మాసం సుధాకర్ అనే సామాజికవేత్త ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమంగా రోడ్డును రూపొందించి ఇసుక రవాణాను సులభతరం చేసుకున్నారని, సదరు వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెక్ డ్యాం మత్తడిని పూడ్చడం ద్వారా సమీప రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ఇసుక రవాణా నిమిత్తమే రోడ్డును నిర్మించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సమీపంలో ఉన్నటువంటి పురాతన మత్తడి, ఆ మత్తడిని పూడ్చి దాని మీదకి వెళ్ళి అక్రమంగా రహదారి నిర్మించుకొని కేవలం ఇసుక కొరకు మాత్రమే ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపించాలని మేము ఈ సంబంధిత అధికారులకు మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు కలెక్టర్ గారు స్పందించి డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారికి దరఖాస్తు పంపించడం జరిగింది. దయచేసి ఎవరైతే ఉన్నారో అధికారులు, ఈ అధికారులు స్పందించి వారి యొక్క దానికి ఎలా విధంగా మళ్ళీ ఉంచేసి దానివల్ల నిజంగా ఒక 20-22 ఎకరాల రైతులు పంట నష్టం జరుగుతున్నది. ఇలాంటి పంట నష్టం వాటిల్లకుండా మరియు ఈ రహదారి ఏదైతే అక్రమంగా వేసిందో ఆ దారిని యథావిధిగా దాని మట్టి తీసేయడం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కరీంనగర్ అభివృద్ధికై సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేయనున్నామని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని రాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో 2 రోజుల పాటు చేపట్టిన సిపిఎం జిల్లా స్థాయి మహాసభలు ముగిశాయి. మహాసభలో 20 తీర్మానాలను ఆమోదించారు. తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాలకు సాగునీటి సౌకర్యంతో పాటు తోటపల్లి రిజర్వాయర్తో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన పాత్రికేయులు అందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లను కేటాయించాలని కోరారు. కాజీపేట్ కరీంనగర్ రైల్వే లైన్తో పాటు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. డంప్ యార్డును ఎత్తివేయాలని కోరారు. సన్నకారు రైతులకు సబ్సిడీపైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సంపత్, కోనేటి నాగమణి పాల్గొన్నారు. సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా 10వ మహాసభలు నవంబర్ 29-30 తేదీల్లో నిర్వహించుకున్నాం. అత్యంత ఉత్సాహభరితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన గత 3 సంవత్సరాల ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ముఖ్యంగా 29వ తేదీన ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఆఫీస్ వరకు కూడా ఒక భారీ ప్రజా ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ పతాకావిష్కరణ చేసుకొని ప్రతినిధుల సభను 2 రోజులు నడపడం జరిగింది. మిగతా మొత్తం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కూడల్లో జమ్మికుంట, హుజురాబాదు, చొప్పదండి, అట్లాగే కొత్తపల్లి ఇట్లాంటి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ బెడ్స్ సౌకర్యం పెంచాలని చెప్పేసి, పరికరాలు ఉండాలని చెప్పేసి, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి, పరీక్షలు చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ మహాసభ డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కార్మికులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, అట్లాగే మిగతా వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు, హింసలే కానీ వాటన్నిటిపైన కూడా కులంకషంగా చర్చించినటువంటి తీర్మానాల మీద భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తాం, రాజీ లేని ఉద్యమాలు నిర్వహిస్తాం, నికరమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం. అంతేకాదు ఇలా కష్టజీవులు, కార్మికులందరూ కూడా ఇలా ఎర్రజెండా వైపు చూస్తున్నారు, ప్రజానీకం ఎర్రజెండా వైపు చూస్తున్నారు. ఇలా ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధిగతి లేని పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఎర్రజెండకు పూర్వవైభవం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రజానీకానికి మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత బాస సత్యనారాయణ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు వీలుపడని హామీలను ప్రభుత్వం ఇచ్చిందని బాస సత్యనారాయణ తెలిపారు. సంవత్సర కాలంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలోనే
80,000 కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. రైతులను రుణమాఫీ పేరిట మోసం చేశారని, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాస సత్యనారాయణతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలనిచ్చి న్యాయవంచన చేసింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి అసలు ఏమి తేడా కనపడడం లేదు. అమలు కాని హామీలనిచ్చి బీఆర్ఎస్ 7 లక్షల అప్పు చేస్తే సంవత్సరంలోనే 80,000 అప్పును కాంగ్రెస్ పార్టీ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. అమలు కాని 6 గ్యారంటీలను 66 హామీలనిచ్చి ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేస్తానన్నారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తానన్నారు. అరకొరగానే ఇంతవరకు ఆ రుణమాఫీని పూర్తి చేయలేదు. ఏదో నిన్న మొన్న పూర్తి చేసినా అని చెప్తున్నారు. అది కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితుల్లో ఉన్నది. రైతులందరూ కూడా ఇప్పటికీ మాకు అమలు కాలేదు ఈ యొక్క రుణమాఫీ అని చెప్పడం జరుగుతున్నది. స్థలాలుండి ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు భారతీయ జనతా పార్టీకి కూడా సమానమైన సీట్లు వచ్చినాయి, సమానమైన ఓట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేస్తున్నటువంటి ప్రతిదాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రజల ముందుకు తీసుకెళ్తుంది, ఎండగడుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీకి సహకరించాలని ఈ ధర్నాదారు తమను వీఆర్ఏలుగా గుర్తించి ఉద్యోగాలు కల్పించాలంటూ కరీంనగర్లో వీఆర్ఏ వారసులు కలెక్టర్ను కలిశారు. నగరంలోని కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్ పామేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. వీఆర్ఏ వారసుల జేఏసీ పిలుపు మేరకు అధికారులకు విన్నవించుకున్నామని వీఆర్ఏ వారసుల జేఏసీ నాయకుడు ఐలవేని సంపత్ అన్నారు. గత 16 నెలలుగా ఉద్యోగ సాధన కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 20,000 మందిలో కేవలం 16,000 మందికే ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. జీవో నెంబర్ 81, 85 ద్వారా ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేశారు. గత 16 నెలలుగా ప్రజాప్రతినిధులు, అధికారులను కలుస్తూ వస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా సుంకరిగా చేస్తున్న సేవలను గుర్తించి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ వారసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 6 and above వీఆర్ఏ వారసులమైన మేము గత 16 నెలల నుంచి మా యొక్క ఉద్యోగ సాధన కొరకు చేయని ప్రయత్నము లేదు. కలవని మంత్రి లేడు, కలవని మినిస్టర్ లేడు. మిగిలిపోయిన 61 పైబడిన వీఆర్ఏ వారసులమైన మేము 97 మంది 3,797 మంది మేము మిగిలిపోయి ఉన్నాము. కావున మాకు ఇంతవరకు కూడా 16 నెలల కాలయాపన జరిగిపోయింది. ఇప్పటి వరకు కూడా మాకు ఉద్యోగ భద్రత కానీ సమాచారం కానీ ఏమి ఇవ్వకుండా మేము ఆగమ్యగోచరంగా తయారైంది మా బతుకు. మేము ఈ ఉద్యోగ సాధన కొరకై మేము ఇళ్లలో కూడా అన్నదమ్ములు అక్కజెల్లల మధ్యలో కూడా ఆస్తి బేరీజులు వేసుకొని అప్పులు చేసుకొని మా యొక్క కుటుంబాలు అప్పుల పాలై అటు మిత్తిలు కట్టలేక ఇటు జాబులు రాక మేము అనవసరంగా ఈ యొక్క గవర్నమెంట్ మాటలు నమ్మి మేమందరం కూడా ఇళ్లల్లో ఇలా చేసుకున్నాము. మీ న్యాయమైన కోరిక ఏంటి చెప్పండి. మా న్యాయమైన కోరిక ఇప్పటికైనా కూడా దయచేసి గవర్నమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి మాకు మా యొక్క 81, 85 జీవోను అమలు చేసి మాకు తొందరగా ఉద్యోగాలు చూస్తాం. మేము మా దగ్గర ఏం లేదు, అది సీఎం దగ్గరనే ఉంది అనే దాని మీద ప్రభుత్వ ఉద్యోగులు మాకు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎమ్మెల్యేకి ఇస్తే మాత్రం ఏమాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు, మంత్రులకు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. దేన్ని కూడా మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని ఇంకా బానిసలుగానే చూసే తత్వం ప్రభుత్వం దగ్గరనే ఏర్పడుతుందని తెలుస్తుంది. ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వం 100% మమ్మల్ని లోనికి రాకుండా తొందరగా నిర్బంధంతో మమ్మల్ని ప్రయత్నం చేసి పోలీసులతో భయప్రదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని లేకుండా
టెట్ అభ్యర్థులకు బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నామని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని బావిలాలపల్లి ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3, 4వ తేదీలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న టెట్ అభ్యర్థులకు కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో ఉచిత శిక్షణ అందించనున్నామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఆల్ఫోర్స్ ఈ క్లాసెస్ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు ఆన్లైన్ ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు క్లాసులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. టెట్ ప్రిపేర్ అవుతున్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపు రిజిస్ట్రేషన్లు అందరూ చేసుకోవడానికి ఎల్లుండి నుంచి క్లాసులు చేయడానికి మేము రంగం సిద్ధం చేసుకున్నాం. అది టెట్ ఉచిత కోచింగ్ని అందజేస్తున్నాం. విఎన్ఆర్ క్లాసెస్ అనే బ్యానర్ ద్వారా టెట్ ఉచిత కోచింగ్ని మేము అందజేస్తున్నాం. ఇది కరీంనగర్ కేంద్రంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో మరి రాష్ట్రంలోనే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అందరినీ తీసుకొని మేము ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ కానీ 1 రూపీ కానీ మేము తీసుకోవడానికి లేము. కానీ ప్రతిరోజు క్లాసులు కంపల్సరీ అటెండ్ చేయాలి. మేము కండక్ట్ చేస్తున్న ప్రతి పరీక్షను రాస్తుండాలనే ఒక నిబంధన తప్ప వేరే ఎలాంటి కండిషన్లు లేవు. కండిషన్ లెస్గా మరి రేపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి, ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో టెట్ ఉచిత కోచింగ్ని అందిస్తున్నాం. టైమింగ్స్ మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM. కాబట్టి మరి టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో ముత్తునూరి కొమ్రయ్య ఆధ్వర్యంలో మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుసుమ ప్రదీప్ గురుస్వామి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. 18 మెట్లను ఏర్పాటు చేసి 18 జ్యోతులను వెలిగించారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. మహాపడిపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, కన్నెస్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణ, భజన పాటలు, భక్తి గీతాలు ఆలపించారు. కన్నెస్వాములు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గోపు కేశవరెడ్డి, పిన్నింటి కేశవరెడ్డి, కంది రాజిరెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కన్నెస్వామి, దాసారం బాబు పాల్గొన్నారు. గలం విప్పగల శక్తి ఉన్న ఏకైక సైన్యం నల్లదళం. అది కేవలం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రమే సాధ్యం. అన్నీ ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి విషయాలు ఈరోజు మేము అందిస్తున్నాం. గుడి కట్టేటప్పుడు అబ్స్టాకిల్స్ మామూలుగా ఉండవు. మన రాముడు మన దాంట్లోనే ఉంటాడు, మన గురువు రావణుడు కూడా మన దాంట్లో ఉంటాడు. ఒకసారి అర్థం చేసుకోండి. హీరోలు మన దాంట్లో ఉంటారు, విలన్లు కూడా మన దాంట్లో ఉంటారు. గుడి కట్టేటప్పుడు వచ్చే అబ్స్టాకిల్స్ ముందుకెళ్ళుకొని ఏ కష్టమైన పర్వాలే. రామరాజు అంటాడు జైలుకి వెళ్ళిందండి. మనం ఎంత ఒక ఇన్స్పైర్ స్టోరీని ముందు పెట్టుకొని ముందుకెళ్ళండి. ఒక యూనిటీగా ముందుకెళ్ళండి. మన అయ్యప్ప సమాజాన్ని మనం రక్షించుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్ళండి. ఒక గుడి నిర్మాణం చేసుకోండి, ప్రతిష్ట చేసుకోండి, ఎఫెక్ట్గా చేసుకోండి. ఆ దేవుని ఆరాధన చేయండి. మన పిల్లలకు, మన ఊరుకు, మన కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా సంరక్షణ, హైందవ ధర్మాన్ని సంరక్షించుకున్న భాగ్యం మనకు కలుగుతుంది. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్వి నేత పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి గురుకుల పర్యటన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్లోని 10 గురుకులాలు, కేజీబీవీ మోడల్ స్కూళ్లను సందర్శించారు. సందర్శన అనంతరం నివేదిక రూపంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కమిటీకి అందజేస్తారని పొన్నం అనిల్ గౌడ్ అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నివేదించబోతుందన్నారు. గురుకులాల్లోని సమస్యలను టీఆర్ఎస్వి నుండి వచ్చే ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో నివేదికను సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, బీఆర్ఎస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు మొగిలి గణేష్, ఏదుల జితేందర్, శనిగరపు సతీష్, గుర్రం మహేందర్, సోహెల్, పరశురాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేదలకు సేవ చేయడం, అభాగ్యులను ఆదుకోవడమే లక్ష్యంగా హీరా ఫౌండేషన్ పనిచేస్తుందని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తీ మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్ గ్రామంలో దాదాపు 250 మందికి బ్లాంకెట్లను పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో పేదలకు నిత్యావసర సరుకులతో పాటు బట్టలను అందించామని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పడమే హీరా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బానోతు తిరుపతి నాయక్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బానోతు శ్రావణ్ నాయక్, హీరా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు లేని కులాల వాళ్ళు లేరు, లేని మతాల వాళ్ళు లేరు. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వాళ్ళు ఈ శాంతినగర్లో నివసిస్తున్నారు. భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. పేదవాళ్ళు అయినప్పటికీ కూడా ఒక సోదర భావంతో అన్నదమ్ముల లెక్క రోజు పని చేసుకుంటూ కూడా మనం ఆలోలు లేకుంటే బంధువులు ఏ విధంగా పీల్చుకుంటామో అక్క, బావ, బామ్మర్ది ఆ రూపంగా వేరే కులాలు ఉన్నా కూడా మేము ఇక్కడ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉండే సంస్కృతి సాంప్రదాయాన్ని నిజంగా గొప్ప కాలనీ ఏదైనా ఉంది అంటే అది శాంతినగర్ కాలనీ. మరి ఇప్పటి వరకు ఇక్కడ ఏ పండుగలు జరిపినా అది హిందువులు జరుపుకున్నా. పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా భువనగిరి జిల్లాలో పర్యటించారు. గ్రామీణ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఉద్యానవనాన్ని తిలకించారు. పర్యటన ద్వారా పలు అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. 5వ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థులు ఉద్యానవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించి వివిధ రకాల పంటలు పండించే వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. పొలం దున్నడం, వరి నాట్లు వేయడం, పంట పొలాలకు నీరును అందించడం లాంటి అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు స్వయంగా వరి నాట్లు వేసి పంట పొలాలకు నీరు అందించి రైతన్న కష్టసుఖాలను తెలుసుకున్నారు. అన్నం పెట్టే రైతు యొక్క కష్టసుఖాలు చిన్నతనం నుండే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. విజ్ఞాన విహార యాత్రలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు విషయ పరిజ్ఞానం పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనూకర్రావు, వినోద్రావు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్, సమన్వయకర్త శ్వేత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఆర్టీసీ బస్టాండ్ ముందు నెలకొల్పిన మహనీయుల విగ్రహాలపై ముసుగులు తొలగించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలంటూ జేఏసీ నాయకులు తహసీల్దార్ను కలిశారు. ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ తిమ్మాపూర్ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. గత ప్రభుత్వంలో 2 ఏళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాలపైన ముసుగులు తొలగించడంలో జరుగుతున్న కాలయాపనపైన అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులంతా కలిసి ఇటీవల జేఏసీగా ఏర్పడ్డారని చెప్పారు. ఈ క్రమంలో మొదటిసారిగా తహసీల్దార్కు వినతిపత్రం ద్వారా కార్యాచరణ ప్రారంభించామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య, సుగుర్తి జగదీశ్వరాచారి, వంతడ్పుల సంపత్, తీన్మార్ మల్లన్న, సభ్యులు అఖిల్ పాషా, పార్నంది జలపతి పాల్గొన్నారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విద్యార్థులకు జిల్లా స్థాయి భగవద్గీత పఠన పోటీలను నిర్వహించారు. బ్రహ్మచారి అక్షయ చైతన్య పర్యవేక్షణలో తరగతులను బట్టి 5 విభాగాలుగా పోటీలను జరిపించారు. ప్రథమ బహుమతి వేదాంశిక, హర్షిని, స్నితిక, శ్రీ శాన్వి,
రిషీంద్ర ద్వితీయ బహుమతిగా అమృత, తన్విశ్రీ, సాన్విక, వర్షిత్, శ్రీష్ట రెడ్డిలు గెలుపొందగా బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, భగవద్గీత పుస్తకాలను అందించారు. గెలిచిన 5 విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నెల 15వ తేదీన కడపలో జరగబోయే పోటీలలో పాల్గొననున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ సహకారంతో పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కార్యవర్గంతో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు, బాలబాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుమారుగా ఈరోజు 50 మంది పిల్లలు జిల్లా స్థాయిలో భగవద్గీత పఠన పోటీల్లో పాల్గొనడం జరిగింది. సో దానికి ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం వాళ్ళు అనేక మంది దాతలు, పేరెంట్స్, టీచర్స్, పాఠశాల యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం వాసవి దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సో పిల్లల్లో చిన్నప్పటి నుండి కూడా ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మన శాస్త్రం ఏదైతే ఉందో, హిందూ ధార్మిక శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని విలువలతో కూడినటువంటి కథల రూపంలోనో ఇలాగ శ్లోకాల రూపంలో అందించగలిగితే వ్యక్తికి సర్వతోముఖ అభివృద్ధి జరిగి ప్రతి సమస్యని జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కార రూపంలో ఇలాగ గ్రంథాల నుంచి తీసుకున్నటువంటి జ్ఞానం ద్వారా వాళ్ళ సమస్యలు ఎదుర్కొని వాళ్ళ జీవితం అభివృద్ధి. కాలుష్యాన్ని తగ్గించడంలో సౌర విద్యుత్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఇంటిపైన సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట లక్ష్మణరావు అన్నారు. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని కృష్ణానగర్ సిద్ధార్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. సిద్ధార్థ పాఠశాల వ్యవస్థాపకులు గంజి సుజాత స్వరాజ్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియంతో పాటు సహజ వాయువులు మండించినప్పుడు అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లడం జరుగుతుందని చెప్పారు. సోలార్ విద్యుత్ను గ్రీన్ ఎనర్జీ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి పైకప్పున సౌర పలకలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు పెద్ది లక్ష్మీనారాయణ, చిట్టుమల్ల కొండయ్య, సామ నారాయణ, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ పోటీలలో క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి విజేతలుగా నిలవాలని చీఫ్ ప్యాట్రన్ సుధాకర్ రావు, పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నాడి అమిత్రావు అన్నారు. రాష్ట్ర సీనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారిణులకు అంబేద్కర్ స్టేడియంలోని కబడ్డీ కోర్టులో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిణులు విశేషంగా రాణిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ వేదికగా ఎల్బీ స్టేడియంలో జరగబోయే పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తిని చాటి చెప్పాలని కోరారు. కబడ్డీ క్రీడాకారుల శిక్షణ కోసం త్వరలోనే 7 లక్షల విలువైన మ్యాట్ను అందించనున్నామని ప్రకటించారు. వారం రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరంలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా జట్ కోచ్గా పద్మ, మేనేజర్గా మోహన్ వ్యవహరిస్తారని సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ సంపత్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనూకర్రావు, ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు యూనిస్ పాషా, వీరన్న, శ్రీనివాస్, రామానంద తీర్థ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. 7th, 8th, 9th డిసెంబర్లో హైదరాబాద్లో జరిగేటువంటి యొక్క ఇందిరాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి యొక్క రాష్ట్ర కాంపిటీషన్స్కి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కొన్ని ఈ మ్యాట్స్ తెప్పియడం చాలా నాకు ఆనందం అనిపించింది. చాలామంది ఇప్పుడు సంపత్రావు గారితో మొదలుకుంటే సెక్రటరీ అందరూ కూడా చక్కటి ప్రోత్సాహం పిల్లలకి ఇస్తున్నారు. పిల్లలు కూడా చూసిన తర్వాత వాళ్ళు చాలా ఏబుల్గా మంచిగా ఫిజికల్గా చాలా స్ట్రెంథెన్ అయి ఉన్నారు. వాళ్ళు రానున్న డిసెంబర్ 7th, 8th, 9th రోజు రాష్ట్ర స్థాయి పోటీలు జరగబోతున్నాయి సీనియర్ మహిళ. దాని సందర్భంగా మన కరీంనగర్ జట్టు ఒకటి ఎంపికైంది. అంటే కరీంనగర్ జట్టులో ఈ ఆల్మోస్ట్ మన 16 మండలాల నుంచి గత వారం సెలెక్షన్ జరిగినాయి. ఆ సెలెక్షన్ ద్వారా 16 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ ప్రాక్టీస్ సెషన్ కోసం ఈరోజు క్యాంప్ స్టార్ట్ చేసినాము. ఈ క్యాంప్ ద్వారా ఏమిటంటే ఇక్కడ నుంచి ఈరోజు ఇక్కడ నేను ఇంతకుముందు కూడా రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతుండే, మన కరీంనగర్ టీం పోతుండే.
కానీ ఇంతకుముందు మన కరీంనగర్ టీం వెళ్ళినప్పుడు మనము గ్రౌండ్ మీద ఆడుతుంటే ఈసారి కొత్తగా నూతనంగా మ్యాట్ తీసుకొచ్చినాము. మ్యాట్ మీద ప్రాక్టీస్ చేసుకుని అక్కడ ఎందుకంటే స్టేట్ రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా మ్యాట్ మీదే ఆడతారు. మ్యాట్కున్న గ్రౌండ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈసారి అంటే ఇంతకుముందు కూడా మ్యాట్ లేనప్పుడు కూడా మన సీనియర్ గర్ల్స్ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీపై రూపొందించిన ఛార్జ్ షీట్ను విడుదల చేశారు. సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. రేవంత్ ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా ఉందని చెప్పారు. మేనిఫెస్టోలోని హామీలు 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ దాటవేత ధోరణి అవలంబిస్తుందన్నారు. గత 11 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే నయవంచన, మోసం అనే భావన ఏర్పడిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైన వ్యతిరేకతతో ఉండగా విజయోత్సవ సభలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు అనేకమైనటువంటి డిక్లరేషన్ల పేరు మీద 6 గ్యారంటీలు 66 హామీల పేరు మీద ఎన్నికలకు పోయి ఈ యొక్క తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి ఎక్కిన 100 రోజుల లోపల హామీలన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హామీలను ఏవి కూడా నెరవేర్చకుండా మోసం చేసిన విషయంలో తెలంగాణ ప్రజలను దగా చేసిన విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీద ఛార్జ్ షీటు విడుదల చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలను మోసం చేస్తూ అన్ని దరఖాస్తులు తీసుకున్నారు. మరి ఆ దరఖాస్తుల పరిస్థితి ఏమైందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద. మరి 12 లక్షలు కాదు కదా, ఇక్కడ ఇదే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో 2వ విడత సంబంధించినటువంటి వాళ్ళ దళిత బంధు అప్పుడు ఇచ్చినటువంటి డబ్బులను కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇలా కేవలం గత ప్రభుత్వం ఏ రకంగా అవినీతితో వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా కమిషన్లకు కక్కుర్తుబడి వ్యవహరిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది. దీని విషయంలో ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క మద్దతుకు కూడగట్టి ఇలా ప్రజల వద్దకు పోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇలా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పించింది. దానికి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా. విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు సైన్స్ ఫేర్లు వేదికలు అవుతాయని జమీయతుల్ ఉలేమా జిల్లా అధ్యక్షులు ముఫ్తీ ఏతేమాదుల్ హక్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ముకరంపురాలో గల నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ఆయా రంగాలలో నిష్ణాతులు అవుతారని గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. సైన్స్లో వినూత్నమైన ప్రయోగాలతో విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారని తెలిపారు. దాదాపు 300కు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ మునువరుద్దీన్, డాక్టర్ బషీర్, హఫీజ్ వసీముద్దీన్, హబీబుర్రహమాన్, అబ్దుల్ జమీల్, ఖాజా మంజూర్ అలీ, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. I witnessed the grand event of Nawabs International Schools Education Fair 2024. Today, in this education fair, you can see the projects which are related to science, social studies, projects related to English, maths, Telugu, Hindi, Urdu, Islamic studies, as well as like any social reform projects. Today you can see like more than 600 students has been participated into this education fair, and 260 plus working projects are over here. The students participated are like from playgroup to 10th class, and we thank all the like parents as well as friends coming over here and making this education fair a wonderful and grand success. One more time, this is the entire hard work of. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.